పిల్లలకి ముగ్గులేస్తున్నారే, ఎవరు చేసినారు ఈ పని? నా ఇంట్లో నువ్వేంటే? పుస్తెలు మెళ్ళో పడిన తర్వాత పుట్టింట్లో ఉండడం ఆచారం కాదు. అందుకే నీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం గీపురం అనుకో, ఆడవాసనే పడినోడ్నే. ఆ అల్లంటూ వస్తే ఏలుకుంటా అనుకుంటున్నావా? సెంటిమీటర్తో కొట్టాను చూడకో, సిమెంట్ గోళ్ళ అంటుండే. నేనొచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో జీవితాంతం ఉండడానికి. మీరేగా అన్నది నాకు మొగుడు, మా ఇంటికి అల్లుడు అని. నీతులు చెప్పుకో బూతులు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఆడది పుట్టింట్లో ఉంటే మొగుడు మగాడు కాదంటారు. కాళ్ళు కడుక్కునండి, భోజనం పెడతాను. ఓరు నాయనో, ఇదేంద్రు ఆడు చెప్పినట్టు నా ఇంట్లోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలని తన్ని తగలేసేద్దామా? ఏమండి, మీకు చేపల కూర అంటే ఇష్టమట కదా, తినండి. ఇంతవరకు నేను ఆడదాని మీద చెయ్యి చేసుకోలేదు, చెయ్యి వేసుకోలేదు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. అన్న తినకపోతే తినబెడు, నాకు పెట్టేది నా ఆకలేస్తుంది. ఆహా వదినా, చేపల పులుసు అదిరింది. అదురుతుంది. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ పులుసు దొరుకుతుంది. రాసి పెట్టుండాలి వదినా. నీ సంగతి చేపల పులుసు, చేపలు బలి వాసన వస్తుందా? అయ్యి బాబోయ్, బలి వద్దురు. బాగుందా అన్న? వదినా, అన్నయ్య నీకు పడిపోయినట్టే. నేను పడిపోయేది పాపకు కాదు, శాప ముక్కకి. పోట్రా పడు. ఇదేంట సంకర చేయి పెడుతున్నావా?